హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియో చేయలేదు ఎలాగా అని బాధపడుతున్నాను. ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ వీడియో విమానంలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల కోసము. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ వీడియోస్, మీకు హెల్దీ వీడియోస్ వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. జనరల్గా ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఇయర్ బ్లాకేజ్, చెవిలో నొప్పిగాను, చెవిపోటు, చెవిలో శబ్దాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. విమానంలో ప్రయాణించేటప్పుడు చెవిలో శబ్దము లేదా శబ్దం రావడం అనేది విమానం యొక్క ఆరోహణ మరియు అవరోహణ సమయంలో గాలిలో పీడనం మార్పు వల్ల వస్తుంది. యూస్టాచియన్ ట్యూబ్ మధ్య చెవిని ముక్కు మరియు గొంతు వెనక కలిపి ఇరుకైన మార్గం. సాధారణంగా ఇది మధ్య చెవిలో ఒత్తిడిని సమన్వయం చేస్తుంది. విమాన ప్రయాణంలో వేగవంతమైనటువంటి పీడన మార్పుల వలన యూస్టాచియన్ తగినంత త్వరగా సమన్వయం కాకుండా ఉండడం వలన ఇది మనకి చెవిలో సౌండ్ రావడానికి కారణమవుతుంది. దీనివల్లనే పాపింగ్ చలనం అనేది ఏర్పడుతుంది. విమానం పైకి లేదా క్రిందికి దిగుతున్నప్పుడు శరీరం వెలుపల గాలి పీడనం మారుతూ ఉంటుంది. మధ్య చెవి మరియు బయట చెవి మధ్య పీడనము వ్యత్యాసం ఏర్పడుతుంది. దీనివల్ల చెవిలో నొప్పిగా అనిపిస్తుంది. ఈ పీడన వ్యత్యాసము చెవిపోటు సాగడానికి సహకరిస్తుంది. అలానే కొన్నిసార్లు చెవి కూడా బాగా నొప్పి వస్తుంది. సో ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఆకాశ ముద్ర అని చెప్పేసి ఆకాశ ముద్రని అప్లై చేసినట్లయితే ఇలాగా చేతిలో గంటకన్నా పెద్ద ఏలు ఏదైతే ఉందో అదే ఆకాశతత్వం మధ్య వేలుని మరియు పొట్టని వేలుతో కలిపి ఉంచి చక్కగా వెన్నుముక స్థిరంగా ఉండాలి. చక్కగా స్మైలీ ఫేస్తో అలా సహజంగా జరుగుతున్న శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ ముద్రని చక్కగా ఫ్లైట్లోనే కూర్చొని 5 నుంచి 15 నిమిషాలు సాధన చేసినట్లయితే ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సహజంగా జనరల్గా ఇలాగా ఫేక్ క్యానింగ్, ఆవలించడము లేదా గుటక మింగడము, చూయింగ్ గమ్ నవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి కాకుండా ఈ ఆకాశ ముద్రని అప్లై చేసినట్లయితే మాత్రం మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఆ చెవి బ్లాకేజ్ కానీ, చెవిలో శబ్దాలు రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఈ ఆకాశ ముద్రని ప్రయత్నించి చక్కగా మీ ఫ్లైట్ జర్నీ హ్యాపీగా చేయండి. హ్యాపీ జర్నీ. ఇంకా ఈ ఆకాశ ముద్ర వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ ముద్రను నిత్యం సాధన చేయటం వల్ల చెవికి సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా తగ్గిపోతాయి. వినికిడి శక్తి అనేది పెరుగుతుంది. మంచి మంచి టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్